నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు 5-6 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు హారతులతో ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి అడుగు ఆరోగ్యానికి మెట్టని తెలిపిన పద్మభూషణ్ ముంతాజ్ అలీ నేడు స్వాస్థ్య హాస్పిటల్స్ మరియు ది సత్సంగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన స్వాస్థ్య వాకథాన్ 2026 విజయవంతం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు 5-6 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు స్థానిక ప్రజలు హారతులతో ఘన స్వాగతం పలికారు. తెలుగుదేశం ప్రభుత్వం కరపత్రాలను ఇంటింటికి అందజేస్తూ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పట్ల ప్రజల మనోభావాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకుంటూ ముందుకు సాగారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కారం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ మౌలిక వసతులు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న సందర్భంగా ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన 11 బోర్లు డ్రిల్ చేయించి వేంపల్లి సంపుకు పైపుల ద్వారా తరలించే ఏర్పాట్లు చేపట్టి సకాలంలో ప్రజలకు నీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. 1వ వార్డులో గత 10,000 వైసీపీ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, ప్రజల కష్టాలు తెలుసుకుని సిమెంట్ రోడ్లు, మౌలిక వసతులు, డ్రైనేజీల నిర్మాణం చేపడతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, నాయకులు నవీన్, సిద్దప్ప, కమలామరి, కృష్ణ తదితరులు ఉన్నారు. మా చెల్లెళ్ళకి వాళ్ళ పిల్లలకి 39,000 డబ్బులు పడ్డాయి. అవునికమ్మా నవ్వేది కాదు, ఏ వార్డు మా వీళ్ళు మిగతా పూర్తిగా ప్రజల కోసమే వర్క్ చేస్తున్నారు. మీ అభిమానం అంతా తెలుగుదేశం పార్టీ అడుగుతా అంటే నేను ఇక్కడ పరిధిలోనే ఉన్నాను సార్. నువ్వు భద్రంగా ఉన్నావు. ఓకే సార్. ప్రభుత్వం మీ ఓకే అన్న. ఏం కావాలి చెప్పమ్మా. నీళ్ళు ఎన్ని రోజులు బోర్లు ఎండిపోయినాయి, బోర్లు ఎండిపోయినాయి. ఈ కొత్త బోర్లన్నీ ఎండిపోయినాయి. బయట పొద్దు నుంచి ట్రాన్స్పోర్టేషన్ ద్వారా కిచెన్ నుంచి నీళ్ళు ఇస్తాను. ఇప్పుడు నీకు కావాల్సిన ఈ రోడ్డు కూడా ఈ కాలు వేపిస్తాం. ఈ రోడ్ ఫస్ట్ రోడ్ వేస్తాం. సొసైటీ రాప స్టార్ట్ అంటే దగ్గరికి రండి. కూటమి ప్రభుత్వం వార్డ్ బాటా మరియు గ్రామ బాటా డోర్ టు డోర్ పైన మాకు రాష్ట్ర ప్రభుత్వం పార్టీ ఆదేశాలు వచ్చి ఒక రోజుకి 30 ఇండ్లు లేదా 40 ఇండ్లు తిరగమన్నారు. బట్ మేము మాత్రం ఒక రోజుకి 200 ఇండ్లు తిరిగినాము ఇప్పటివరకు. ఎందుకంటే వెళ్ళిన తర్వాత ఎక్కడో 30 ఇండ్లకు 40 ఇండ్లకు పరిమితం కాలేము. ఎంతవరకు వీధి ఉంటే, ఎంతవరకు ప్రజలు మా కోసం వేచి ఉంటే అక్కడికి వెళ్ళాల్సిన బాధ్యత మా పైన ఉంది. పూర్తి స్థాయిగా ప్రజా సమస్యలపైన పనిచేస్తున్నాం. నిరంతరం పనిచేస్తున్నాం. ఇన్ని చేసినా కూడా గత 10 సంవత్సరాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు ఏమీ చేయలేని కష్టాలు ఇప్పుడు ఒక్కసారిగా మా మీద ఉన్నాయి. ఇప్పుడు వాటర్ సప్లై పైన సమస్యలు ఉన్నాయి, కొంచెం దానికి స్ట్రీమ్ లైన్ చేసాం. ఇప్పుడు చిప్లీలో కొన్ని బోర్లు వేసినాము, ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ఇస్తున్నాం, ఇవన్నీ ఇస్తున్నాం.
ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు మంచి పరిపాలన అందించడం మన బాధ్యత. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు దీనికి మాకు ఆదర్శంగా తీసుకొని తప్పకుండా సమస్యలన్నీ పరిష్కారం చేసి ఎంత త్వరగా అయితే త్వరగా ప్రజల దగ్గర ఇంకా బాధ్యతగా ఇంకా మెరుగైన, ఎందుకంటే మదనపల్లి ఇప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్ ఉంది. దీనికి ఆ విధంగా మనం పూర్తి స్థాయిగా అభివృద్ధి చేసేయడానికి ప్రయత్నిస్తున్నాం. సరే, దాన్ని పట్టిసీమకు రాయలసీమలో హంద్రీనివా కాలువలకు పారేట్టుగా పూర్తి స్థాయిలో సముద్రానికి నేలపాలయ్యే పోలవరం నీళ్ళన్నీ కూడా ఈరోజు దానికి ఒక డ్యామ్ కట్టి 27లో జాతికి అంకితం చేస్తున్నారు. మోడీ గారిని పిలిచి మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, మన శాసనసభ్యులు. కాబట్టి మనం అందరూ కూడా ప్రాజెక్టుల విషయంలో కానీ అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ముందుకు సాగుతూ ఉన్నాం. ఎన్నో ఉన్నాయి ఈ రాష్ట్రంలో. మీరు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇండస్ట్రీలు తేవడానికి కానీ, ఫ్యాక్టరీలు తేవడానికి, గూగుల్ ఫ్యాక్టరీ కానీ, 14లో కియా ఫ్యాక్టరీ కానీ ప్రతి ఒక్కరు కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేదానికి సిద్ధంగా ఉంది ఈ ప్రభుత్వము. కాబట్టి స్థానిక శాసనసభ్యులు కూడా ఇంటింటికి పోతూ ఉంటే బ్రహ్మాండంగా ఆయన కూడా గర్వంగా ఉంది. మాకు ఇలాంటి శాసనసభ్యులు మేము గెలిపించిన దానికి, మనము గెలిపించిన దానికి, ప్రజలు గెలిపించిన దానికి 18 గంటలు విశ్రాంతి లేకుండా కష్టపడుతూ ఉన్నాడు. చాలా సంతోషము. ఎవరికి ఏ అభివృద్ధి పనులు ఉన్నాయి ఒకే రోజు అన్నీ జరిగిపోవు, అన్నీ కూడా చేసుకుంటూ వస్తారు శాసనసభ్యులు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గ ప్రజలు, మహిళలు, అన్నదమ్ములు, స్టూడెంట్స్ అందరూ కూడా స్థానిక శాసనసభ్యులకు మద్దతు ఇస్తూ తెలుగుదేశం పార్టీకి మద్దతు పూర్తిగా ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇంకా మీకేమైనా సమస్యలు చెప్పండి. నా పరిధిలో ప్రభుత్వ అధికారుల సహాయ సహకారాలతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు, మంత్రి వర్యులు లోకేష్ బాబు గారు అన్ని శాఖలకు సంబంధించిన మంత్రులతో కూడా వారు స్వేచ్ఛగా వెళ్ళి మాట్లాడి మన సమస్యలను పరిష్కరించడానికి మనకు దేవుడిచ్చిన వరం వారు. అందుకనే ఇప్పటికి మనం వారిని గెలిపించుకున్నాం. అదేవిధంగా వారి యొక్క రుణం తీర్చుకోవడానికి ప్రతి క్షణము కూడా వారు మనతో ఉండి ప్రజల యొక్క కష్టసుఖాలను గ్రహించి ఈరోజు మనతో ఈ ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మన వార్డులకు ఇచ్చేశారు. అదేవిధంగా పట్టణమంతా పర్యటిస్తారు, చుట్టుపక్కల నియోజకవర్గంలోని గ్రామాలను కూడా పర్యటించి ఈ కార్యక్రమాలను విజయవంతం చేస్తారని, వారికి ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని ప్రభుత్వానికి, గౌరవ శాసనసభ్యులు కూడా ధన్యవాదాలు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ప్రతి అడుగు ఆరోగ్యానికి మెట్టని పద్మభూషణ్ ముంతాజ్ అలీ తెలిపారు. నేడు స్వాస్థ్య హాస్పిటల్స్ మరియు ది సత్సంగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా స్వాస్థ్య వాకథాన్ 2026 కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ వెంకట్రాద్రి, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ వాకథాన్ ను ముంతాజ్ అలీ, వెంకటాద్రిలు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవడానికి ప్రతిరోజు నడక ఎంతో అవసరమని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో నడకను భాగంగా చేసుకోవాలని సూచించారు. ఈ వాకథాన్ లో జ్ఞానోదయ హై స్కూల్, విజయభారతి స్కూల్, జ్ఞానాంబిక డిగ్రీ కళాశాల, పీపుల్ ట్రీ స్కూల్, ఆరోగ్యమాత స్కూల్, గురుకుల అప్పర్ ప్రైమరీ స్కూల్, నవచైతన్య భారతి స్కూల్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, వైద్యులు, స్వాస్థ్య హాస్పిటల్ సిబ్బంది, స్వచ్ఛంద సేవకులు మరియు పట్టణ ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 1000 మంది విద్యార్థులు మరియు ప్రజలు వాకథాన్ లో పాల్గొని ఆరోగ్యంపై అవగాహన పెంపొందించే సందేశాన్ని సమాజానికి అందించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్య చైతన్యం పెంపొందించడం, నిత్య వ్యాయామం మరియు నడక యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అన్ని విద్యా సంస్థలు, అధికారులు, పాల్గొన్న ప్రతి ఒక్కరికి స్వాస్థ్య హాస్పిటల్స్ మరియు ది సత్సంగ్ ఫౌండేషన్ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు సత్సంగ్ వారి ఆధ్వర్యంలో టుగెదర్నెస్ గ్రూప్, అలాగే సొసైటీ యొక్క బెటర్మెంట్ కోసమని ఇంత పెద్ద వాకథాన్ కార్యక్రమం పెట్టారు.
అందులో మేము మా పోలీస్ శాఖ అంతా కూడా పాల్గొనడం, మంచి కార్యక్రమంలో పాల్గొనడం మాకందరూ కూడా హ్యాపీ. ముఖ్యంగా నడక అనేది కేవలం ఆరోగ్యానికి సంబంధించిందే కాకుండా డిసిప్లిన్కి సంబంధించి, లైఫ్ స్టైల్ చేంజ్కి సంబంధించి, అలాగే ఒక పట్టుదలను కూడా ఎంత గట్టిగా మనం నడవగలము, ఎంత దూరం నడగలము అనే ఒక పట్టుదలను కూడా ఇస్తుంది. ఇవన్నిటి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరూ కూడా డెఫినెట్గా ఇది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా ఒక ½ అన్ అవర్ మినిమం వాక్ చేయాలి. వాక్ చేస్తే హెల్త్ బాగుంటుంది. అలాగే మనం వెహికల్స్లో వాటిలో ఇట్లా తిరగడం కంటే కూడా నడవడం వల్ల పర్యావరణం కూడా మంచిది, అన్ని రకాలు కూడా మంచిది. కాబట్టి మదనపల్లి టౌన్ ప్రజలందరూ కూడా సత్సంగ్ వారి యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు, అలాగే ఇటువంటి కార్యక్రమం మరీ పాల్గొనాలని అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ థ్యాంక్ యూ. నమస్కారం. సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇవాళ మనము వాకథాన్ నిర్వహించాము. ఈ వాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశము మనము ఎడ్యుకేషను, ఆరోగ్యము మరియు ఎన్విరాన్మెంట్ని సంరక్షించుకోవాలని ప్రమోట్ చేయడానికి. సో ఇందులో పోలీస్ శాఖ వారు, అడిషనల్ ఎస్పీ సారు, డిఎస్పీ సారు పార్టిసిపేట్ చేసినందుకు ధన్యవాదాలు. దీంతోపాటు మదనపల్లి ప్రజలు మరియు అన్ని స్కూల్స్ ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయడం చాలా ఆనందంగా ఉంది. సో అందరూ రోజు ఒక 30 నిమిషాలు నడవడం, మంచి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయడం, పర్యావరణం రక్షించుకోవడం అందరికీ మంచిది. సో అందరం కలిసి మన సొసైటీని ముందుకు తీసుకెళ్లాలని సత్సంగ్ ఫౌండేషన్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. కార్మికులకు కనీస పనికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, శాశ్వత వర్కర్స్ ను పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. నేడు సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లి పట్టణంలో సిఐటియు ఆధ్వర్యంలో భారీ ధర్నా మహార్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమానికి సిఐటియు రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఐటియు జిల్లా అధ్యక్షుడు హరిశర్మ అధ్యక్షత నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు, 108, 104 కార్మికులు, ఏపీ విద్యుత్ కాంట్రాక్టర్ కార్మికులు తదితరులు హాజరయ్యారు. ఈ మహాధర్నాలో రాష్ట్ర కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ కార్మికుల చట్టాలను అమలు చేయాలని కోరుతుంటే ప్రభుత్వ పాలకులు అమలు చేయకుండా అరెస్టులు చేసి అనగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కార్పొరేషన్ శక్తులకు దోచిపెట్టేందుకు ప్రభుత్వం పనిచేస్తూ కార్మికుల శ్రమ దోపిడీకి ఉత్తమిస్తుందన్నారు. రాష్ట్రంలో గత 21 ఏళ్లుగా కార్మికులకు జీతాలు పెరగని పరిస్థితి నెలకొందన్నారు. ఈ 21 ఏళ్ల కాలంలో నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటుతున్నాయని, హెరిటేజ్ పాలు పెరిగాయని, ఉప్పు, పప్పు, నూనె, బియ్యం ధరలు, కరెంటు బిల్లులు భారీగా పెరిగాయన్నారు. కార్మికుల జీతాలు మాత్రం అక్కడే ఆగిపోయాయన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యాంగబద్ధంగా ప్రతి 5 ఏళ్లకోసారి జీతాలు పెరగాల్సి ఉన్నా రాష్ట్రంలో ఆ ఊసే ఎత్తకపోవడం దుర్మార్గమన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర కార్యదర్శి ఈ రాష్ట్రంలో గత 16 సంవత్సరాలుగా కార్మికులకి వేతనాలు పెరగడం లేదు. చట్ట ప్రకారం కార్మికులందరికీ వేతనాలు పెరగాలి. కానీ కర్ణాటకలో, తెలంగాణలో వేతనాలు పెరిగినాయి. మన రాష్ట్రంలో మాత్రం కార్మికులకి వేతనాలు పెంచడం లేదు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులందరికీ వేతనాలు పెంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు రేపు కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాల్ని దృష్టిలో పెట్టుకునైనా ప్రభుత్వం తక్షణమే కార్మికుల వేతనాలు పెంచాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలని, అదేవిధంగా అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా ఈరోజు పర్మనెంట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమం జరుగుతున్నది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని, అంతేకాకుండా చాలా చోట్ల ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి సౌకర్యాలు కూడా లేకుండా కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయిస్తూ ఉన్నారు. పంచాయతీ కార్మికులకైతే జీతాలు 5-6 నెలలకు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది. మున్సిపాలిటీ కార్మికులకు పట్టణాలు పెరిగిపోయినా, విపరీతమైనటువంటి జనాభా పెరిగిన కార్మికులను కొత్తగా తీసుకోవడం లేదు. అదేవిధంగా 108 కార్మికులు కానీ, 104 కార్మికులు కానీ విపరీతమైనటువంటి పని ఒత్తిడికి గురి అవుతూ ఉన్నారు. విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి ఇప్పటికి 2 ఏళ్ళైనా వాళ్ళని రెగ్యులరైజ్ చేయటం లేదు. పక్క రాష్ట్రాల్లో 48,000 రూపాయలకు చేసే పనిని మన రాష్ట్రంలో విద్యుత్ కార్మికులు అతి తక్కువ వేతనానికి చేయవలసి వస్తున్నది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వేతనాలు సక్రమంగా చెల్లిస్తూ కనీస వేతనం 26,000 ఇవ్వాలన్న సుప్రీంకోర్టు జడ్జిమెంటును
ఇప్పటికైనా అమలు చేయాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేయవలసి వస్తుందని ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి కార్మికుల డిమాండ్లు నెరవేర్చాలని మేము బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఏంటక్క ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? ఆషాఢం ఏమో స్టార్ట్ అయిపోయిందిరా, ఇంకా ఆఫర్స్ అప్డేట్ ఏంటో తెలియలేదు, అందుకే టెన్షన్గా ఉన్నాం. లాస్ట్ టైం అయితే 25% ఇచ్చారు, ఇప్పుడు ఎంత పర్సెంట్ ఇస్తారో ఏంటో. ఈసారి మాక్సిమం 35% ఇస్తారు. లేదు 40% ఇస్తారు. లేదు ఈసారి 50% ఇస్తారు. ఏంటి 61%? Yes, Immadi Jewelers brings you the biggest Ashadam sale ever. Selected silver jewelry పై up to 61% off. అంతేకాదు స్టోర్ లోని మిగతా జ్యువెలరీ కలెక్షన్స్ పై అమేజింగ్ గిఫ్ట్ వోచర్ ఆఫర్స్ కూడా మీకోసం. ప్రతి 20,000 రూపీస్ పర్చేస్ పై 4,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 50,000 రూపీస్ పర్చేస్ పై 10,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 1 lakh రూపీస్ పర్చేస్ పై 25,000 గిఫ్ట్ వోచర్ ఫ్రీ. ప్రతి 2 lakh రూపీస్ పర్చేస్ పై 50,000 రూపీస్ గిఫ్ట్ వోచర్ అబ్సల్యూట్లీ ఫ్రీ. అండ్ అదే బ్రాంచ్ లో రిడీమ్ చేసుకునే బెస్ట్ ఆప్షన్. ఇంత వాల్యూ, ఇంత సేవింగ్, ఇంత గ్రాండ్ ఆఫర్ ఓన్లీ అట్ ఇమ్మడి జ్యువెలర్స్. ట్రెడిషనల్ నుంచి ట్రెండీ వరకు, డైలీ వేర్ నుంచి బ్రైడల్ కలెక్షన్స్ వరకు, అమేజింగ్ మోడల్స్, ఎక్స్క్లూసివ్ డిజైన్స్, అన్బీటబుల్ డిస్కౌంట్స్ అన్ని ఒకే చోట. ఈ ఆషాఢం సేవ్ మోర్, షాప్ మోర్, సెలబ్రేట్ మోర్. హరీ అప్! లిమిటెడ్ పీరియడ్ ఆషాఢం సేల్ జూలై 15 నుంచి ఆగస్ట్ 15 వరకు మాత్రమే. అండ్ అలానే సిల్వర్ స్క్రీన్ పై సమంత అందాన్ని మరింత మెరిపించిన ఆ సిల్వర్ జ్యువెలరీ ఏ బ్రాండ్ తో ఊహించగలరా? అవును, అది మన ఇమ్మడి జ్యువెలర్స్. Don't miss the biggest silver jewelry celebration of the season. Terms and conditions apply. Immadi Jewelers, where every purchase becomes a celebration. Visit now. Immadi Silver Jewelers, Patel Road, opposite Government Hospital, Madanapalli. వెల్కమ్ బ్యాక్. క్యాన్సర్ బాధితుల మొహాల్లో చిరునవ్వు చిందించడానికి హెల్పింగ్ మైండ్స్ గొప్ప సంకల్పంతో తలపెట్టిన హెయిర్ డొనేషన్ కార్యక్రమానికి మహిళలు, అమ్మాయిలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాలు దానం చేస్తున్నారు. తంబలపల్లెకు చెందిన స్వర్ణ హెల్పింగ్ మైండ్స్ కార్యాలయానికి వచ్చి సందర్భంగా స్వచ్ఛందంగా తన కేశాలను దానం చేశారు. వీరికి హెల్పింగ్ మైండ్స్ సభ్యులు పూల మొక్కను, ప్రశంసా పత్రాన్ని ఇచ్చి అభినందించారు. ఇప్పటి వరకు కేశాలు దానం చేసిన వారి సంఖ్య 81కి చేరుకుందని అబూబకర్ తెలిపారు. అసలు నీకు ఎవరు గుర్తున్నారు మన దగ్గర? అందరికి నమస్కారం. క్యాన్సర్ బాధితుల మోములో చిరునవ్వు చిందించడానికి గత 2 ఏళ్ల నుంచి హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో కేశాల దానం నిర్వహించడం జరుగుతుంది. అందులో చిన్నారులు, మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ అందంలో సగభాగమైనటువంటి కేశాలను దానం చేయడం చాలా ఆనందదాయక విషయము. ఈరోజు చూసుకున్నట్లయితే తంబాలపల్లికి చెందినటువంటి స్వర్ణలత గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కేశాల దానం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా చెప్పుకోవాలంటే తను నా డిగ్రీ క్లాస్మేటు, అది కూడా మరింత ఆనందంగా ఉంది. ఇక్కడ యువత సేవా మార్గంలో వెళ్ళాలని చెప్పి ఒక పిలుపునిస్తూనే నా క్లాస్మేట్ అయినటువంటి స్వర్ణలత గారు కేశాల దానం చేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఇంకా క్యాన్సర్ బాధితులు ఏమంటే 4th స్టేజ్లో కీమోథెరపీ చేయడము, హెయిర్ లాస్ అయిపోవడము, చాలామంది మనోవేదనలకు గురయ్యి ఆత్మహత్యలు పాల్పడే సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాటిని మనము అరికట్టే విధంగా అడుగులు వేస్తూ ఇక 5-6 హెయిర్స్ ద్వారా ఏమంటే 5-6 మంది హెయిర్స్ ద్వారా ఒక విగ్గు రెడీ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికైనా క్యాన్సర్ బాధితులకి ఈ విగ్స్ కావాలంటే కన్నా హెల్పింగ్ మైండ్స్ ద్వారా ఉచితంగా అందిస్తున్నాం. ఇదివరకే దాదాపు 5 మంది క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గు అందించి వారి యొక్క వివరాలు కూడా చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. ఇంకా అదే కాక ఈ కేశాల దానంకి ఎవరైతే వస్తారో వారికి ఉచితంగా హెయిర్ కట్ చేసి తమ వంతు సేవలు అందిస్తున్నటువంటి విగ్లో బ్యూటీ పార్లర్ విజయలక్ష్మి మేడం కావచ్చు, వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒకవైపు రక్తదాన సేవలు, వాయిల్పాల్లో ఉచిత బాడీ ప్రెషర్ బాక్స్ సేవలు, డిగ్రీ కళాశాల శానిటరీ ప్యాడ్ బ్యాంక్ సేవలు, అనాథలు ఎవరైనా చనిపోతే వారి యొక్క దహన సంస్కారాలు, ఫుడ్ బ్యాంక్ సేవలు, ఇట్లా ఎన్నో సేవలతో అడుగు వేస్తున్నటువంటి మన హెల్పింగ్ మైండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి మరింత కృషి చేస్తుందని తెలుపుకుంటూ నేడు కేశాల దానం చేసినటువంటి స్వర్ణలత గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై హింద్, జై భారత్. అందరికీ నమస్కారం అండి. ఇట్లా మా క్లాస్మేట్ అయిన అప్పు ఇలా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లా హెయిరే కాకుండా ఇంకా చాలా గొప్ప స్థాయికి వెళ్ళి బాగా అందరితో మంచిగా ఉండాలని, నేను మంచి స్టేజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అప్పు. ఇలానే ఇంకా మంచిగా వెళ్ళాలని నేను అనుకుంటున్నాను.
చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ ప్రసన్న పెద్దపల్లి గంగమ్మ ఆలయానికి నారా భువనేశ్వరి చేరుకుని గంగమ్మ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను భువనేశ్వరికి స్వీకరించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనాలు ఇవ్వడం జరిగింది. దర్శనం అనంతరం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగే ఎన్టీఆర్ ట్రస్ట్ మెమోరియల్ కార్యక్రమాలకు నారా భువనేశ్వరి వెళ్లారు. మీరు చూసుకుంటా ఎత్తుకుంటారులే, మీరు ఎత్తుకుంటారు కాదు, మీరు ఫోన్ మొబైల్ బాబు రావాలి బాబు. చిత్తూరు ప్రజలు ఎక్కడున్నా గొప్పగా ఉంటారని, ఉన్నత స్థాయిలో ఉంటారని మాట్లాడాను. బెంగళూరులోనూ చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నారని మాట్లాడాని తప్ప ఎక్కడా వ్యక్తులను గాని, ప్రాంతాలను గాని, సంస్కృతి గురించి గాని తప్పుగా మాట్లాడలేదని చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ స్పష్టం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తాను కన్నుడిగలపై తప్పుగా మాట్లాడాలని చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించారు. రాజకీయంగా ఎదుర్కోలేక చిత్తూరుని అభివృద్ధి చేస్తుంటే చూడలేక ఈర్ష్యతో నా పేరును దెబ్బతీయాలనే లక్ష్యంతో నా మాటలను వక్రీకరించి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పారు. చిత్తూరు ఎమ్మెల్యేగా ఏ రోజు కూడా ఏ వ్యక్తిని పర్సనల్గా కానీ, వ్యక్తిగతంగా కానీ, ప్రాంతాన్ని కానీ, కల్చర్ని కానీ ఎక్కడ కూడా ఇన్సల్ట్ చేసిన వ్యక్తిని కాదు. అన్నీ ఉంటేనే కలబోసి వాటన్నిటికీ మంచి అని చెప్పి పదే పదే ఎప్పుడూ చెప్తుంటా. కాబట్టి నా ప్రియమైన మా కన్నడ అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదా ఇప్పుడు వీడియోలో కొందరు పోస్ట్ చేసిన వారికి కూడా ఖచ్చితంగా నేను ఏమన్నా తప్పుగా మాట్లాడినానని మీరు భావిస్తే నేను అందరికీ క్షమాపణ చెప్తున్నా. ఇది క్షమాపణ చెప్పేదానికి కారణం ఏమరా అంటే ఎవరు కూడా మనస్పర్ధలు తెచ్చుకోకూడదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం ఇప్పటికే విడిపోయి నష్టపోయినాం. రేపు కర్ణాటకలో కూడా ఇదేదో మేము ప్రజల్ని ఇది చేసాం అది చేసామని కొందరు రాజకీయ నాయకులు, అది కూడా కర్ణాటక రాజకీయం కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే చిత్తూరులో కొందరు ఉండారు. వాళ్ళకి ఏం పని లేదు, ఎలా ఎమ్మెల్యేని డీఫ్రేమ్ చేయాలనే పనిలో ఉండారు. వారికి ఈ సందర్భంగా చెప్తున్నా, ఇంకా మీరు ఇటువంటివి ఏమి చేసినా కూడా ప్రజలు మిమ్మల్ని హర్షించరు, క్షమించరు. ఎందుకురా అంటే నేను ఒక చిత్తూరు వాడిగా, చిత్తూరు వ్యక్తిగా, చిత్తూరు వాళ్ళు మంచి పని చేస్తున్నారు అని అంటున్నారు అన్నదానికి, అన్నాడు అన్నదానికి చాలా తేడా ఉంది. మేబీ తెలుగులో ఆ స్పెల్ కావచ్చు, ఆ స్లాంగ్ కావచ్చు, కొద్ది ఏమన్నా వేరియేషన్ భావాలు ఉండి కొందరు హట్ అయి ఉంటే మరొకసారి కూడా వారందరికీ నేను క్షమాపణ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ఎక్కడ ఎఫ్ఐఆర్ కదమ్మా, అది అక్నాలెడ్జ్మెంట్ అంటారు. ఎవరైనా పోవచ్చు. ఒక వ్యక్తిని ఇన్సల్ట్ చేసినామన్నా, లేదంటే దెర్ ఈజ్ ఎ డెమోక్రటిక్ వాల్యూస్ అంటారు. మీరు కూడా పోవచ్చు, నన్ను పలానా వ్యక్తి ఇలా అన్నాడు అని చెప్పి కంప్లైంట్ చేయొచ్చు. ఆ కంప్లైంట్ని స్వీకరించిన దాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటారు. సో అక్నాలెడ్జ్మెంట్ని తీసుకొని ఎఫ్ఐఆర్ అయిపోయిందని తప్పుడు ప్రచారం చిత్తూరులో చేస్తున్నారు. అది వారికి మంచిది కాదని తెలియజేస్తున్నా. మీకు అట్లా డౌట్ ఉంటే మీరు దాన్ని ఎంక్వైరీ ఆ నెంబర్ కొడితే మీకు తెలుస్తుంది అది అక్నాలెడ్జ్మెంటా ఎఫ్ఐఆర్ అనేది. డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో నైజీరియాకు చెందిన నౌషియా ఏషియా అనే మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. అంతర్రాష్ట్ర డ్రగ్స్ అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. కేసులో ప్రధాన సూత్రధారిగా ఉన్న నైజీరియన్ మహిళను చిత్తూరు వన్ టౌన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. 10 రోజుల కిందట నగర శివార్లోని వరగల్ పల్లె వద్ద 4 లక్షల రూపాయలు విలువ చేసి 70 గ్రాముల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకుని ఒకరిని అరెస్ట్ చేశారు. అతడిచ్చిన సమాచారంతో అసలు సూత్రధారిని పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందం కర్ణాటకలోని బెంగళూరుకు వెళ్లింది. అక్కడ సాంకేతిక ఆధారాల సాయంతో బుధవారం రాత్రి లేడీ డాన్ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించారు. మా డిఎస్పీ గారి పర్యవేక్షణలో గత నెల 17వ తేదీన విజయవాడ చెందిన వెంకట కాశీవర్ధన్ మరియు ఆకుల సూర్య నిమిత్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర సుమారుగా 70 గ్రాముల MNDL
డ్రగ్ స్వాధీనం చేసుకుని వారిద్దరిని రిమాండ్ పడబడింది. వారి విచారణలో బెంగళూరు నగరానికి చెందిన నైజీరియన్ లేడీ అని చెప్పారు వాళ్ళు, ఉగండా లేడీ నౌసినా ఐషియా అనే అమ్మాయి వాళ్ళకి డ్రగ్స్ సప్లై అవుతుంది. ఇప్పటికీ దగ్గర ఆమె 3-4 సార్లు వాళ్ళ ఇద్దరికి ఇచ్చింది. వాళ్ళిద్దరి మీద విజయవాడలో కేసులు పెట్టారనేసి వాళ్ళు డైరెక్ట్ విజయవాడ పోకుండా బెంగళూరు నుంచి బెంగళూరు బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో తనిఖీ చేస్తున్నారు పోలీసుల ఉద్దేశంతో. వాళ్ళు బస్సులు మారుతూ రావడం జరిగింది. మాకున్న ఇన్ఫర్మేషన్ మేరకు మేము వాళ్ళిద్దరు అరెస్ట్ చేసినాము. తర్వాత వాళ్ళిద్దరి ఇన్ఫర్మేషన్ మీద గత వారం రోజుల నుంచి అంటే 17 తేదీ నుంచి ఇప్పటి వరకు కష్టపడితే నౌసినా ఏషియా అనే అమ్మాయిని, ఉగాండాకు చెందిన అమ్మాయిని మేము అరెస్ట్ చేయడం జరిగింది. కానీ బెంగళూరులో కూడా అమ్మాయి మీద గాంజా కేసులు ఇట్లాంటి కేసులు ఉన్నాయి. వీళ్ళు దగ్గర ఒక 5-6 మంది ముఠాగా ఏర్పడేసి ఇక్కడ బెంగళూరులో కానీ చెన్నైలో కూడా దొరకడం జరిగింది. లోగడ వాళ్ళని అరెస్ట్ చేసి మేము నిన్న రిమాండ్ పంపించాము. ఇద్దరు మహిళలు సార్ ఇందులో? ఇలా ఒక అమ్మాయి, ఒకటి నౌసినా ఏషియా అమ్మాయి పేరు. వీళ్ళు ఇక్కడ సప్లై చేసింది. వీళ్ళు కొద్దిగా తెలివిగా ఏం చేస్తున్నారంటే చెప్పాల్సిన ఉంటుంది. వీళ్ళు తెలివిగా ఇప్పుడు ఎవరికైతే డ్రగ్ కావాలని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు వాళ్ళను రమ్మని చెప్తారు. ఒక ఏరియా వాట్సాప్లో ఏరియా చూపిస్తారు. ఆ ఏరియాకి పోయేసి వీళ్ళు పోయినాక వీళ్ళు ఏమన్నా పోలీసులా లేకపోతే రియల్గా అంటే డ్రగ్స్ కోసం వచ్చి వాళ్ళు పరిశీలించి వాళ్ళ దగ్గరికి వస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చి డ్రగ్స్ ఇచ్చి డబ్బులు తీసుకుపోతున్నారు. ఈ డ్రగ్స్ అంతా మెక్సికో తర్వాత ఢిల్లీ నుంచి బెంగళూరుకి వస్తున్నారు. నిన్న మాకైతే డ్రగ్స్ అని దొరకలేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేర్చడంపై ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు 5-6 వార్డులలో పర్యటించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు హారతులతో ఘన స్వాగతం పలికిన స్థానిక ప్రజలు. ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి అడుగు ఆరోగ్యానికి మెట్టని తెలిపిన పద్మభూషణ్ ముంతాజ్ అలీ నేడు స్వాస్థ్య హాస్పిటల్స్ మరియు ది సత్సంగ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో గురు పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన స్వాస్థ్య వాకథాన్ 2026 విజయవంతం. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.